అందరికీ స్వాగతం. కొంతమంది విద్యార్థులు వర్ణమాల బాగా నేర్చుకున్నప్పటికీ హ్రస్వం దగ్గర దీర్ఘాలు పెట్టడం, దీర్ఘం రాయవలసిన దగ్గర హ్రస్వం రాయడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్తున్నారు. ఆ ఇబ్బందులన్నీ అధిగమించడానికి ఇప్పుడు ఒక సులువైన పద్ధతిలో ఆ అక్షరాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, రాసేటప్పుడు ఏ విధంగా రాయాలి, రాసిన అక్షరాన్ని ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు వచ్చినటువంటి మీ సందేహాలన్నీ నివృత్తి అవుతాయి. మీరు వర్ణమాల నేర్చుకున్నటువంటి ఆ పరిజ్ఞానాన్ని పదాలు రాసేటప్పుడు చదివేటప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా మీరు స్పష్టమైనటువంటి ఆ భాషను నేర్చుకోగలరని ఆశిస్తున్నాను. ముందుగా వర్ణమాలలోని అచ్చులు ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అవి పదాల్లో వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని అప్లై చేయాలి అనే విషయం ఈరోజు మనం నేర్చుకుందాం. దాంతోపాటు అచ్చులు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఆ ఆ, ఈ ఈ, ఉ ఊ, రు రు, ఏ ఏ ఐ, ఓ ఓ ఔ, అం అహ. ఈ విధంగా చదవడం అనేది సరైన పద్ధతి. పిల్లలు ఈ విధంగా నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా పదాల్లో ఆ ఆకారం వచ్చినప్పుడు, దీర్ఘ ఆకారం వచ్చినప్పుడు ఆగానే చదువుతారు. హ్రస్వ ఆకారము, దీర్ఘం లేని ఆకారం వచ్చినప్పుడు ఆ అని చదువుతారు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పిల్లలకు అచ్చులు ఆ వర్ణమాల నేర్పేటప్పుడు అ ఆ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ ఇలా నేర్పడమే పెద్ద సమస్య. ఈ సమస్యను అధిగమించడానికి నేను ఒక సులువైన పద్ధతిలో ఆ అక్షరాన్ని పలికే సమయాన్ని బట్టి అచ్చు ఉచ్చరించడానికి పట్టే సమయాన్ని ఆధారంగా చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకొని చదువుకుంటే పదాల్లో రాసినప్పుడు కానీ పదాలు చదివినప్పుడు కానీ దీర్ఘ ఆకారానికి దీర్ఘ ఆకారమే, హ్రస్వ ఆకారానికి హ్రస్వ ఆకారమే, ఇకారానికి ఇకారమే, ఉకారానికి ఉకారమే చదువుతారు. ఇప్పుడు అది ఎలాగనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ ఆ అనేది ఒక మాత్ర కాలంలో పలికేది, అంటే ఒక చిటికి సమయంలో పలికేది అనమాట. ఒక చిటికి సమయంలో లేదా ఒక కనురెప్ప పోటు సమయంలో ఆ అకారం అనేది ఉచ్చరిస్తుంది. అంటే ఇప్పుడు ఈ అచ్చుల్లో దీర్ఘం లేనటువంటి హ్రస్వ అచ్చులు చిటిక సమయంలోను కనురెప్ప పోటు సమయంలో అవి ఉచ్చరించబడతాయి. ఇప్పుడు చూడండి, ఆ ఈ ఉ రు ఏ ఓ ఇలా. ఇప్పుడు దీర్ఘచ్చులు రెండు మాత్రల సమయంలో ఉచ్చరింపబడతాయి. ఆ ఈ ఊ రు ఏ ఐ ఓ ఔ ఇలా. అయితే ఇలా చిటికలు వేసి నేర్పడం అనేది అంతగా బాగుండదు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే పద్ధతిని అనుసరిస్తే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని సాధిస్తారు. ఇప్పుడు చూడండి, ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేటువంటి ఈ అకారము ఆ ఆ సరిపోయింది కదా. ఈ ఒక్క నిలువు గీత గీసేంత సమయంలో ఈ అక్షరం అనేది ఉచ్చరింపబడుతుంది. ఆ ఈ రెండు మాత్రల కాలంలో ఈ ఆకారము ఉచ్చరింపబడుతుంది. ఆ నెక్స్ట్ చూడండి, ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. ఇవి ఉచ్చరించడానికి తీసుకున్న సమయాన్ని మనం ఈ విధంగా గుర్తిస్తాం. నిలువు గీత గీసేంత వరకే ఇది ఈ అక్షరం పలుకుతుంది. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకే ఒక శబ్దం ఉంది, ఇక్కడ కూడా ఒక శబ్దమే, అది రెండు మాత్రల్లో ఉచ్చరింపబడుతుంది. ఈ విధంగా రూ వరకు, ఆ నుంచి రూ వరకు
అన్ని ఒక మాత్ర రెండు మాత్రల్లో ఉచ్చరింపబడతాయి. ఇక్కడ ఏ కూడా ఒక మాత్రే, ఏ రెండు మాత్రలు. కాకపోతే ఇక్కడ ఐ, ఔ, అం, అహ ఇవి ఒక శబ్దంతో పాటు వేరే శబ్దాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. అవి చెప్తాను చూడండి. ఈ ఐ అనేది ఆ ఈ అనేటువంటి రెండు శబ్దాలు కలిసి ఉన్నాయి. ఐ, ఇది ఐ. ఆ అనేది ఒక మాత్ర సమయము, దాని తర్వాత ఈ సమయం కూడా, దీని సమయం కూడా ఇందులో కలిసి చెప్పబడుతుంది ఐ. అందుకు ఇది ఒక మాత్ర కంటే ఎక్కువ. ఐ అంటే దీర్ఘాచ్చులాగే మనము తీసుకుంటాము. ఇక్కడిది ఔ, ఔ, ఆ వా పొల్లు, ఆ యా పొల్లు, ఐ, ఐ. ఈ విధంగా దీన్ని చదవాలి. ఔ, ఔ, దీన్ని ఔ నీళ్ళు చదవాలి. ఇక అం, ఆ శబ్దము మా పొల్లు శబ్దము. ఇది అహ, అహ, అహ. ఆ శబ్దము హా శబ్దము, అహ, అహ అని చదువుతాం. ఈ విధంగా అచ్చుల్ని మీరు నేర్పిస్తే, ఈ విధంగా పిల్లలకి అచ్చులు నేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా చదివేటప్పుడు ఆ ఈ ఊరు అలా కాకుండా ఆ, ఆ, ఈ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, ఆహా. ఇది ఒక పద్ధతి. ఈ విధంగా ఈ గుర్తులతో, ఈ లఘువులు గురువులు గుర్తులతో నేర్పించిన వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయి. అలా గుర్తులు కాకుండా చిటికలకు బదులుగా చుక్కలు పెట్టి కూడా మనము ఈ వర్ణమాలను నేర్పించవచ్చు, అచ్చుల్ని నేర్పించవచ్చు. అది ఏంటి ఇప్పుడు చూద్దాం. నిలువు గీత, లఘువు, తర్వాత యు ఆకారంలో గురువు, వాటితో కాకుండా ఈ లఘువులు గురువులు గుర్తులతో కాకుండా చుక్కలతో కూడా మనము పిల్లలకి నేర్పించవచ్చు. చూడండి. ఆ, ఆ, ఈ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, ఆహా. ఈ విధంగా చుక్కలు పెట్టి వాళ్ళు చదివేటప్పుడు ఆ విధంగా మనం చుక్కలు పెట్టి నేర్పించినా, లేకపోతే వాళ్ళకి చేతి మీద ఇలా చప్పట్లు పెట్టి ఆ, ఈ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, ఆహా. ఈ విధంగా మనము నేర్పిస్తే పిల్లలకు అలవాటు అయితే ఖచ్చితంగా చదివేటప్పుడు, రాసేటప్పుడు ఆ దీర్ఘానికి దీర్ఘము, హ్రస్వానికి హ్రస్వము ఖచ్చితంగా రాయగలుగుతారు. ఇలాగే అచ్చులతో పాటుగా హల్లుల్ని కూడా మనం నేర్పించవచ్చు. హల్లులు నేర్పించేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. హల్లులన్నీ కూడా కా నుండి బండిరా వరకు అన్ని ఏకమాత్ర సమయంలోనే ఉచ్చరింపబడతాయి. ఒకే చిటిక సమయంలో, ఒక కన్నురెప్ప పాటు సమయంలోనే ఉచ్చరింపబడతాయి. ఇప్పుడు వాటిని కూడా ఒకసారి పరిశీలించి నేర్చుకుందాం. ఆ తర్వాత గుణింతాలు రాసేటప్పుడు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చెప్పుకుంటే పదాలు చదివేటప్పుడు, రాసేటప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు మనము సులువుగా అధిగమించవచ్చు. ఇప్పుడు హల్లులు ఏకమాత్ర సమయంలో ఉచ్చరింపబడతాయి. ఒక లిప్త కాలము అంటే ఒక కన్నురెప్ప పాటు సమయంలోనే ఉచ్చరింపబడతాయి. వాటిని మనం ఒక నిలువు గీతగా లేదా చుక్కల కింద కానీ చెప్పుకొని చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఖ, ఖ, గ, ఘ, ఞ, ఛ, ఛ, జ, ఝ, ఞ, త, ఠ, ద, ధ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. చూసారా? ఈ వర్గ పంచమాక్షరాలు అన్నమాట. వీటిని వర్గహల్లులు అంటాము. కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము. ఇవన్నీ కూడా, ఈ హల్లులన్నీ కూడా
ఒక్క మాత్ర సమయంలోనే ఉచ్చరింపబడతాయి. ఇక్కడ అల్ప ప్రాణులు, మహాప్రాణులు అని కూడా అంటాం వీటిని. ఇవి అల్ప ప్రాణులు, ఇవి మహాప్రాణులు. ఇవి అల్ప ప్రాణులు, ఇవి మహాప్రాణులు. ఇవి అనునాసికాలు. ఈ అల్ప ప్రాణమైన, మహాప్రాణమైన ఏకమాత్ర సమయంలోనే ఉచ్చరింపబడతాయి. కాకపోతే ఆ ఉచ్చారణలో ఊనికిలో శబ్దంలోని వ్యత్యాసం ఉంటుంది. కానీ కాస్త తేలిగ్గా చెప్తాము. కా, చే, ట, త, ప అని కొంచెం తేలిగ్గా చెప్తాము. ఈ మహాప్రాణుల్ని కాస్త గొప్పగా, అంటే మహా అంటే ఎక్కువ, గొప్ప అని అర్థం, కాస్త ఎక్కువగా చెప్తాం. ఖ, ఛ, ఠ, థ, ఫ అలా కాస్త ఒత్తి చెప్తాం అన్నమాట. అలాగే వీటిని సరళాలు అంటాము. అల్ప ప్రాణ సరళాలు, మహాప్రాణ సరళాలు. వీటిని పరుషాలు అంటారు. ఇవి పరుషాలు. ఇవి అల్ప ప్రాణ పరుషాలు, మహాప్రాణ పరుషాలు. ఇవి సరళాలు. అల్ప ప్రాణ సరళాలు, మహాప్రాణ సరళాలు. ఇవి చదివేటప్పుడు కాస్త తేలిగ్గానే గా, జ, డ, ద, బ అని చదువుతాము. గా, జ, డ, ద, బ. వీటిని చదివేటప్పుడు కాస్త ఒత్తి చెప్తాము. ఇప్పుడు సరళాల్లో ఇవి మహాప్రాణ సరళాలు. ఇవి చదివేటప్పుడు ఘ, ఝ, ఢ, ద, భ ఆ విధంగా కాస్త ఒత్తి చెప్తాము. మళ్ళీ చూడండి, ఘ, ఝ, ఢ, ధ, భ. ఇవి చదివేటప్పుడు గ, జ, డ, ద, బ. ఇవి చదివేటప్పుడు ఘ, ఝ, ఢ, ధ, భ. ఇవి ఖచ్చితంగా ఈ ఉచ్చారణ భేదాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, మొత్తం కలిపి ఈ 4 ఇవి వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు. ఇవి వర్గ పంచమాక్షరాలు. ఈ వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు ఏ విధంగా ఉచ్చారణ భేదం ఉందో గమనించండి. వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాల్లో ఉచ్చారణ భేదం ఎలా ఉందో ఒకసారి గమనించండి. క, చ, ట, త, ఫ. ఖ, ఛ, ఠ, థ, ఫ. గ, జ, డ, ద, బ. ఘ, ఝ, ఢ, ధ, భ. ఇవి మామూలు ఇలా చదువుకుంటే క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ట, ఠ, ద, ఢ, త, థ, ద, ధ, ప, ఫ, బ, భ. ఇవి. ఇక అనునాసికాల విషయంకి వస్తే న్యా, న్యా గొంతు నుండి ముక్కు ద్వారా బయటికి ఉచ్చరింపబడుతుంది. న్యా దవడల సహాయంతో ముక్కు నుండి ఉచ్చరింపబడుతుంది. న్యా ఇది న్యా, ఇది న్యా, న్యా, ఇది న్యా. ఇది అణ, ఇది మూర్ధన్యము. అంగుళి సహాయంతో ఈ ముక్కు నుండి ఉచ్చరింపబడుతుంది. న్యా, అణ, అణ, అణ. ఇది దంతాల సహాయంతో, ఈ దంతాల సహాయంతో నా, నా అని చదవబడుతుంది. ఇక మా పెదాల సహాయంతో ఉచ్చరింపబడుతుంది. మా. అందుకు దీనిని కంఠ్య అనునాసికము, తాళవ్య అనునాసికము, మూర్ధాన్య అనునాసికము, దంత్య అనునాసికము, ఓష్టవ అనునాసికము అని అంటాము. అలాగే వీటికి కూడా పేర్లు. ఇవి కంఠ్యాలు, ఇవి తాళవ్యాలు, ఇవి మూర్ధన్యాలు, ఇవి దంత్యాలు, ఇవి ఓష్ఠవాలు. ఈ విధంగా వీటిని ఉచ్చరించేటప్పుడు కరెక్ట్ గా మనము రాసేటప్పుడు కూడా తప్పులు లేకుండా రాస్తాం. ఇక వీటి విషయాలకు వస్తే ఇవి కూడా ఒకే మాత్ర సమయంలో ఉచ్చరింపబడుతున్నాయి. యా, రా, లా, వా, సే, షా, సా, హా, ళ, రా. బండిరా అని మనం దాని పేరు బండిరా అని గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ దీన్ని చదవలసి వచ్చినప్పుడు రా, రా. మళ్ళీ ఒకసారి చూడండి, యా, రా, లా, వా, సే, షా, సా, హా, ళ, బండిరా. అదే రా. ఇప్పుడు ఈ రకారానికి ఉన్నటువంటి ఉచ్చారణలో భేదం ఏంటంటే, ఈ రకారం పలికేటప్పుడు నాలుక ఒక్కసారి కదులుతుంది, లోపల కంపిస్తుంది. ఈ రా పలికినప్పుడు 2 సార్లు కంపిస్తుంది. ఒకసారి చూడండి, రా, 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 రా. అలాగే ఈ లకారానికి ఉన్నటువంటి వ్యత్యాసము లా, 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 లా.
ఇది దంతాల సహాయంతో, ఈ దంతాల సహాయంతో ఉచ్చరింపబడుతుంది. ఇది మూర్ధన్య సహాయంతో ఉచ్చరింపబడుతుంది. లా ళ. అలాగే ఈ నకారం ఈ సేమ్ లా ఎలాగైతే ఉచ్చరింపబడుతుందో నా అలాగే నా. ఇది లా అలాగే అలా అనా చూడండి. లా ళ నా 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 లా నా రెండు ఒకేలాగా ఉచ్చరిస్తాయి. లా నా ళ అన ళ అన అలా మూర్ధన్యంతో మనం చెప్తామన్నమాట. ఇక రాసేటప్పుడు కొన్ని అక్షరాలు తప్పులు రాస్తుంటారు చూడండి. మా య. మా రాసేటప్పుడు తలకట్టు సున్నాకి పైన ఉండాలి. మా రాసేటప్పుడు సున్నాకి పైన తలకట్టు రాస్తే అది మా. సున్నాకి సమాంతరంగా తలకొట్టు రాస్తే యా. కానీ చాలా మంది పిల్లలు యా రాసే దగ్గర మా రాస్తారు, మా రాసే దగ్గర యా రాస్తారు. అసలు యాకి మాకి తేడా లేకుండా రెండు ఒకేలా రాసే వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు ఉంటారు. దీనివల్ల పదాల్లో చాలా తప్పులు వస్తాయి, పదాల అర్థాలు మారిపోతాయి. ఆ విధంగా నెక్స్ట్ బా రాసేటప్పుడు ఓ రాసేటప్పుడు కూడా చాలా మంది పిల్లలు వకా రాయమంటే బకా రాస్తారు. అంటే ఓకి బాకి తేడా లేకుండా రాస్తారు. బా రాసేటప్పుడు ఈ చివరి ఈ కొన దీని తల వరకు వస్తుంది. ఓ రాసేటప్పుడు ఇది ఇక్కడ వరకే సగం వరకు సాగిపోతుంది. ఈ తేడాని మనం పిల్లలకి స్పష్టంగా చెప్తాము. కానీ వాళ్ళు ఆచరించేటప్పుడు చాలా నిర్లక్ష్యం ఉండడం వల్లే చాలా ఇబ్బందులు మనం చూస్తున్నాం తెలుగు భాషలో, తెలుగు చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ. ఈ విధంగా మనము ఈ వర్ణమాలను ఆధారంగా చేసుకుని, ఉచ్చారణ ఆధారంగా చేసుకొని గుణింతాలు కూడా ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు చూడండి, అచ్చులు ఏ విధంగా మనం చదువుతున్నామో గుణింతాలు కూడా అలాగే వస్తాయి. ఒకసారి అచ్చులు మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. అలాగే గుణింతంకి వచ్చేసరికి కాగుణింతం చూడండి. సేమ్ అచ్చులు ఏ విధంగా అయితే మనం ఉచ్చరిస్తున్నామో పలుకుతున్నామో గుణింతం కూడా అలాగే వస్తుంది. ఒక్కసారి వినండి. కా కా చూడండి. ఆ ఆ అలాగే కా కా. కి కి. ఇప్పుడు చూడండి. ఈ లాగే కి కి. ఊ ఊ లాగానే కు కు. రు రు లాగానే క్రు క్రూ. ఏ ఏ ఐ లాగానే కే కే కై. ఓ ఓ ఔ లాగా కో కో కౌ. అం అహ లాగా కం కహ. ఈ విధంగా మనం గుణింతాలు కూడా అచ్చుల ఆధారంగా చేసుకొని గుణింతాలు చదువుకున్నప్పుడు అచ్చులు చదవడం వచ్చిందంటే గుణింతాలు చదవడం వచ్చేస్తుంది. ఆ ఉచ్చారణకు అనుగుణంగానే మనము అక్షరాల్ని రాయాలి. మనం ఈ ఛానల్లో గుణింతాలకు సంబంధించి ప్రతి వర్గాలకు సంబంధించినటువంటి గుణింతాలు పెట్టాము. వాటి యొక్క ప్లేలిస్ట్ లో కూడా అవి ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. వాటిని కూడా పరిశీలించండి. ఈ విధంగా చిటికల ఆధారంగా చుక్కలు కానీ లేకపోతే లఘువు గురువుల ఆధారంగా పిల్లలకి నేర్పించేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తప్పులు లేకుండా ఉచ్చారణని ఖచ్చితంగా పట్టుకోగలుగుతారు. ఆ ఆ లేదా చుక్కలు ఆ ఆ చూడండి. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు. లేదంటే ఈ చుక్కలు లఘువులు గురువులు కాకుండా వేళ్ళు సహాయంతో కూడా మనం సంగీతం నేర్చేటప్పుడు తాళం వేయడానికి వేళ్ళను ఉపయోగిస్తారు కదా, ఆ విధంగా కూడా మనం నేర్పించవచ్చు. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. అలా మనం వేళ్ళ కదుపుతూ కూడా మనం పిల్లలకి ఆ ఉచ్చారణ సమయాన్ని అక్షరాల్ని గుర్తించే విధంగా మనం చేయొచ్చు. ఈ విధంగా మనం చేయగలిగితే
పిల్లల్లో ఉచ్చారణ అనేది సక్రంగా అలవడుతుంది. ఉచ్చారణ పట్టుబడితే పదాలు చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు పడరు. ఈ విధంగా మనం నేర్పించి మన పిల్లల్లో మంచి భాషా పరిజ్ఞానాన్ని పెంపొద్దాం. ఈ ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.